నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. దిస్ ఇస్ సుమిత్ర. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ పార్టీ సమీక్షలు చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు విస్తృత స్థాయిలో పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కార్యాచరణకు దిగారు. ఈ మధ్యాహ్నం వివిధ నియోజకవర్గాల నేతలతో విడివిడిగా మాట్లాడుతున్నారు. ఇక అటు బీజేపీ ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తోంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కో ఇన్ఛార్జ్ను నియమించడం జరిగింది. మరి పార్లమెంట్ ఎన్నికల కోసం పార్టీల వ్యూహాలు, స్థితిగతులు ఎలా ఉన్నాయి అన్న విషయాల్ని వాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. కాంగ్రెస్ వ్యూహాలు ఎలా ఉన్నాయంటే, అసెంబ్లీలో గెలిచిన ఉత్సాహంతో లోక్సభకు కూడా పోటీకి వెళ్తుందా కాంగ్రెస్, లేకపోతే ఏంటి మీ వ్యూహాలు ఏంటి? లోక్సభను సపరేట్గా, అసెంబ్లీని సపరేట్గా చూస్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 17 పార్లమెంట్ స్థానాలకు మినిమం 12 నుంచి 15 స్థానాలు గెలవాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో ముందుకు పోతా ఉంది. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దానిలో తెలంగాణ పాత్ర ఉండాలని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ కోరుకుంటా ఉంది. కాబట్టి ముందస్తుగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మంత్రి స్థాయి నాయకుని ఇన్ఛార్జిగా నియమించిన సందర్భం. తర్వాత భారతీయ జనతా పార్టీ కావచ్చు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు రివ్యూలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి 6 నెలల కాలం పాటు విమర్శించమని చెప్తూనే ఒక టీఆర్ఎస్ పార్టీ తీవ్రమైన విమర్శలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద పైచాచిక ఆనందం పొందుతూ ఉన్నారు. కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు, అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారు, అదే ఏకంగా అయితే గంగుల కమలాకర్, అదేవిధంగా పల్లా రాజేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా మన కడియం సిఆర్ గారు ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చామని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్లో కొన్ని స్థానాలు తీసుకోకపోయినట్లయితే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ పార్లమెంట్ స్థానాలు ఏ విధంగా గెలవాలనే ఉద్దేశంతో తప్ప కాంగ్రెస్ పార్టీ మంచి అద్భుతమైన పరిపాలన అందిస్తూ ఉంటే నెల రోజుల కాలంలోనే చాలా అద్భుతమైన విజయాలు సాధించింది. ఎందుకంటే బస్సు ప్రయాణం ప్రధానంగా 8 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసిరు. అదేవిధంగా 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీకి ఇస్తూ ఉన్నారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో యథేచ్ఛగా చర్చలు జరిగినాయి. అదేవిధంగా ప్రగతి భవన్లో వస్తూ ఉన్న ప్రజలంతా కూడా మహాత్మా జ్యోతిరావు పూలే భవన్కి వస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రజావాణి నడుస్తూ ఉంది. 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా 1,20,00,000 అప్లికేషన్లు వచ్చినాయి. అదేవిధంగా సెక్రటరీలో మంత్రులు కలుస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలు కలుస్తూ ఉన్నారు, కౌశిక్ యాదవ్ గారు. ముఖ్యమంత్రి లోక్సభ ఎలక్షన్స్ కి కాంగ్రెస్ పార్టీ ఎవరిని ప్రత్యర్థులుగా చూస్తోంది? బీఆర్ఎస్ నా, బీజేపీనా? తెలంగాణ రాష్ట్రంలో ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో రేపు జాతీయ స్థాయిలో ఎలక్షన్లు కాబట్టి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ జరగబోతోంది. ఎందుకంటే రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ గారిని చూస్తారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వాస్తవంగా చెప్పాలంటే 3వ స్థానమే అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలోకి ఇప్పటికి చాలా భిన్నంగా జరగబోతూ ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా కేంద్రంలో ఏ విధంగా ఉందంటే మరొకసారి రాముని చూపించి రామమందిరం పేరు మీద ఎలక్షన్లు పోయే అవకాశం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కానీ రామరాజ్యం గురించి భారతీయ జనతా పార్టీ ఏనాడు మాట్లాడదు. రామరాజ్యంలో ఆనాడు ప్రజలంతా ఏనాడు కూడా ఇబ్బంది పడలే. అధిక ధరలతో అధిక పన్నులు కావచ్చు, అధిక ధరలు కానీ ఏనాడు విధించలే రాముడి పాలనలో. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో డీజిల్ కావచ్చు, పెట్రోల్ రేట్లు కావచ్చు, అదేవిధంగా వస్తువుల మీద ఏ విధంగా ధరలు పెరుగుతూ ఉన్నాయో మనం అంతా చూస్తూనే ఉన్నాం. అదే కాకుండా 2014 ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని బూచిగా చూపిస్తూ ఆనాడు 2G స్పెక్ట్రమ్ కేసును ప్రధానంగా చూపించి అధికారంలోకి వచ్చారు. 2019కి వస్తాలకి ఆనాడు అధిక ధరలతో ప్రజలు ఇబ్బంది పడతారు, ద్రవ్యోల్బణం ఉంటే ఆనాడు బాలాకోటు, అదేవిధంగా పాకిస్తాన్ బూచిగా చూపించి, పుల్వామా దాడిని బూచిగా చూపించి 2వసారి అధికారంలోకి వచ్చారు. 3వసారి తెలంగాణ దేశంలో చేసినటువంటి డెవలప్మెంట్ మీద నరేంద్ర మోడీ గారికి ఎలక్షన్ పోతలే. ఓన్లీ మేము అయోధ్యలో రామమందిరం కట్టినాం, రామమందిరం కట్టినాం కాబట్టి మాకు ఓట్లు అని చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కానీ రాముడు పేరు చెప్పుకొని ఓట్లు అడిగేనుకునే భారతీయ జనతా పార్టీ ఆనాడు రామరాజ్యంలో ప్రజలు ఎంత సుఖ సంతోషంతో ఉన్నారు, అదే కాకుండా ఆనాడు పాలన ఏ విధంగా జరిగిందనే విషయాన్ని గురించి చర్చిద్దాం, మీరు చేసిన డెవలప్మెంట్ ఏందో చెప్పండి అని చెప్పి డెవలప్మెంట్ మీద ఎలక్షన్ పోదామంటే భారతీయ జనతా పార్టీ ఒప్పుకునే పరిస్థితి లేదు. అదే కాకుండా దేశంలో కూడా మరొకసారి 3వసారి ఏ విధంగా అధికారం రావాలని చెప్పేసి ఎన్డీఏని విస్తరించే ప్రయత్నం చేసిన 37 పార్టీలతోటి. అదే కాకుండా కుటుంబ పార్టీలు అని చెప్తూనే కుటుంబ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. జేడీఎస్ కావచ్చు, అదే మహారాష్ట్రలో శివసేన కావచ్చు, ఎన్సీపీ కావచ్చు, దేశవ్యాప్తంగా ఇప్పటికి 13 ప్రభుత్వాలు కూల్చింది భారతీయ జనతా పార్టీ. ఎంతసేపు ఆదర్శవంతమైన పాలన అందిస్తానని చెప్తూ
ఓన్లీ ప్రభుత్వాలు కూర్చి ప్రభుత్వాల మధ్య రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ విషయాలను కూడా 10 సంవత్సరాల కాలం ప్రజలంతా చూసిరు. ఖచ్చితంగా దేశంలో ఖచ్చితంగా మార్పు రాబోతా ఉంది. ఖచ్చితంగా మొన్న వచ్చినటువంటి సిఎస్బిఎస్ సర్వేలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ బీజేపీనే ప్రత్యర్థిగా చూస్తూ ఉంది అని అనుకోవచ్చు. మొత్తానికి తెలంగాణ లోక్సభ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ తో కంపేర్ చేస్తే వాస్తవంగా ప్రజలంతా కూడా జాతీయ స్థాయి ఎలక్షన్ కాబట్టి జాతీయ స్థాయిలో ఎవరిస్తే బాగుంది, కాంగ్రెస్ వస్తే బాగుంది, ఇండియా కూటమా లేకపోతే ఎన్డీఏ కూటమి అని చెప్పే ఆలోచనే తప్ప ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కానీ అదే ఇండియా కూటమిలో కానీ బీఆర్ఎస్ పార్టీ లేదు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేయదట. కానీ మహారాష్ట్రలో ఎందుకు పోటీ చేస్తా ఉన్నారని అడిగితే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఓటు చీల్చి భారతీయ జనతా మేలు చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేసలేదు. ఆంధ్ర రాష్ట్రానికి అసలు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడే లేడు. కానీ మన మహారాష్ట్రకు అధ్యక్షుడు లేడు, ఓన్లీ ఇన్ఛార్జి మాత్రం ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో అధ్యక్షుడు ఆల్రెడీ ఉన్నారు. అయినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేయకుండా ఓన్లీ మహారాష్ట్రలో పోటీ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తూ ఈ కొన్ని ఎంపీ స్థానాలు సాధించి రేపు జరగబోయే ఎవరు వచ్చినా కూడా ఆ కూటమితో బార్గెన్ చేస్తూ దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతాం తప్ప వారికి సిద్ధశుద్ధి లేదని చాలా స్పష్టం. రైట్, మాకు జూమ్లో యాడ్ అవుతున్నారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు రజితారెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు పైల కృష్ణారెడ్డి గారు. నమస్కారం సార్. నమస్కారం. ముందుగా రజితారెడ్డి గారు చెప్పండి, అంటే లోక్సభ ఎలక్షన్స్కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్తృతంగా సమీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్కి బీజేపీకి మధ్య పోటీ ఉంటుంది అని చెప్పి కాంగ్రెస్ వర్షన్గా చూస్తున్నారు. మీరేం చెప్తారు? చూడండి, కాంగ్రెస్ ఇంతవరకు కూడా గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకుందండి. ఈ గోబెల్స్ ప్రచారంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినంత మాత్రాన రేపు పొద్దున పార్లమెంట్ లో కూడా మేమే వస్తా అనుకోవడం మూర్ఖత్వం అంటే అది ప్రజలు పశ్చాత్తాపడుతున్నారు ఇవాళ. చూడండి, బీజేపీ కూడా అదే దశలో పయనిస్తుందండి. వాళ్ళు మతంతో రాజకీయం చేస్తున్నారు. ఈ రోజు పార్లమెంట్ లో అబద్ధపు ప్రచారం చేస్తారు. జనానికి అవి ఇవి చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, అన్ని చేస్తాం అని చెప్పేసి అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వస్తారండి. వీళ్ళిద్దరు కూడా వచ్చేసి ఇవాళ బొక్కబోర్ల పడడం ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు అలవి కాని బాధలతో మగ్గిపోతున్నారండి. ఈ రోజు రాష్ట్రంలో అన్ని రకాల ప్రజలు కూడా అనేక రకాల సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇవాళ వాళ్ళు భగ్గాలు చేపట్టి నెల రోజులు కాకముందే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ప్రజలు వీళ్ళని 5 ఏళ్ళు ఎట్లా భరిస్తారు అనేది ఈ ఒక బాధపడాల్సిన విషయం అండి. ఈ రోజు దేశ వ్యాప్తంగా కూడా ఇదే విధానంలో ముందుకు పోతున్నారు కాంగ్రెస్ కానీ బీజేపీ కానివ్వండి. తెలంగాణ విషయానికి వస్తే కొద్ది శాతంలో మేము పోవచ్చు. మేము కొద్ది శాతం అంటే రజితారెడ్డి గారు ప్రజలు అంత బాధపడుతున్నారు అంటే ఏ విషయాల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారా? అంటే ఈ 1 month లో ఎస్ ఇప్పుడు 30 రోజుల తుగ్లక్ పాలన అని చెప్తుంటారండి ప్రజలు. మనం అనేది కాదు, ఇది ప్రజల మాట. ప్రజా పాలన పేరుతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అబద్ధపు ప్రచారం చేసి అలవి కాని 420 420 వాగ్దానాలు చేసి ఇలా అత్యవసర మెజారిటీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అని మనందరికీ తెలిసిన విషయమే. ప్రజలు అదే చెప్తున్నారు. ఇవాళ December 9 నుండే రైతు బంధు ఎకరానికి 15,000 వేస్తామని చెప్పిన అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, మరి తొలి రోజే రుణమాఫీ అన్న రేవంత్ రెడ్డి గారు, పెన్షన్లు పెంచుతామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఏమైనాయండి అవన్నీ? ఆ మాట ఇచ్చి ప్రజలు ఓటు వేయంగానే మతిమరుపు గజనీలు అయిపోయినరా, మర్చిపోయారా అవన్నీ? ఇవాళ అదే విధంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. నిరుద్యోగ భృతి వంటి వాగ్దానాలు ఇచ్చి కూడా అవునా మేమెప్పుడు ఇచ్చినామని మాట్లాడుతున్నారు బట్టి గారు. మన వీళ్ళందరూ కూడా మేమెప్పుడు ఇచ్చినాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడిన వీడియో ఫుటేజ్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏది మాట్లాడి బుకాయించినా కూడా ప్రజలు చాలా డిసప్పాయింట్ లో ఉన్నారు. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చి అప్పుడే ప్రత్యర్థుల మీద దాడికి దిగుతుంటారండి వీళ్ళు. ఇది చూడండి, అస్తవ్యస్త తిరోగమనాలతో ఇలా తెలంగాణకు మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదండి. వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కి నష్టం చేస్తున్నారు వీళ్ళ పాలనతో. ఇలా రైతు బంధు వేస్తలేరు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి గృహలక్ష్మి దరఖాస్తులు ఆపేసినారు. ఇవాళ 2-3 వ్యక్తులు వచ్చి నాకు స్వయంగా చెప్తున్నారు, ఇదేం పాలనండి, ఎవరైనా ప్రజలే కదా, వాళ్ళ కోటు వేసింది మేమే, వీళ్లకు అధికారంలోకి తెచ్చింది మేమే, మరి మా మీద ఈ కక్ష సాధింపు చర్యలు ఏందని చెప్పేసి నాతోనే స్వయంగా అన్న విషయం చెప్తున్నా అండి. వల్ల రైతు బంధు అంటే ఒకవేళ మీరు చెప్పేవన్నీ నిజమే, ప్రజలు అట్టుగా ఉంటే మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్ కి వచ్చేసరికి ఒకవేళ వ్యతిరేకత మీరు అన్నంతగా గనక ఫామ్ అవుతే అది బీజేపీ వైపు మరలే ఛాన్స్ ఉంటుంది కదా, మరి బీఆర్ఎస్ వైపు ఎందుకు వస్తారని మీరు చెప్తారు? ఎట్లా బీజేపీ వైపు పోతారండి? దేనికోసం పోతారు చెప్పండి? ఇవాళ రాష్ట్ర ప్రజలంతా కూడా బీఆర్ఎస్ ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ గలం పార్లమెంట్ లో వినబడాలంటే బీఆర్ఎస్ ఉండాలి. ఇవాళ తెలంగాణ ప్రజలు తెలంగాణ వాదం మనకు పార్లమెంట్ లో బలపడాలంటే బీఆర్ఎస్ పార్టీ ఉండాలనేది ప్రజలు విశ్వసించిందండి.
చూడండి, రాష్ట్రంలో 2 సార్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్ర హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీయే. ఇప్పుడు అధికారంలో లేకపోయినా కూడా ప్రజల కోసం కొట్లాడేది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు. పార్లమెంట్ లో తెలంగాణ గలం వినిపించే సత్తా ఒకే ఒక పార్టీకి ఉందండి. అదే మా బలం. ఇవాళ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన లోపాలను సవరించుకొని పార్లమెంట్ ఎన్నికల్లో పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి మా నాయకుడు ఆదేశించుంటూ అదే దిశగా పనిచేస్తున్నాం. ఇలా బీఆర్ఎస్ ఎంపీల సంఖ్య బలంగా ఉంటేనే తెలంగాణ వాదం ఉంటుందని చెప్పేసి ప్రజలలో ఒక ప్రగాఢ విశ్వాసం ఉందండి. ఇలా 10 ఏళ్ల కాలంలో పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు అడిగిన ప్రశ్నలు ఎన్నో తెలుసా అండి? 4754 క్వశ్చన్లు ఇలా తెలంగాణ కోసం మా ఎంపీలు అడిగిన క్వశ్చన్లు. అంటే వాళ్ళు అంత కమిట్మెంట్ తో పనిచేసిన పార్లమెంట్ లో కాంగ్రెస్ తెలంగాణ కోసం ఎన్ని క్వశ్చన్లు పెట్టిందో తెలుసా అండి? 1200 క్వశ్చన్లు అండి. అదే బీజేపీ 190. అంటే వాళ్ళ కమిట్మెంట్ ఎట్లుంది, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కమిట్మెంట్ ఎట్లుంది అనేది ప్రజలకు తెలిసి అలా. బీఆర్ఎస్ కేంద్రంలో పాత్ర పోషించాలంటే తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటే ఇవాళ మా ఎంపీల సంఖ్య ఖచ్చితంగా పార్లమెంట్ లో ఉండాలనేది ఉద్దేశం. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళకి రాష్ట్ర రాజకీయాలే ప్రయోజనం అండి. రాజకీయ ప్రయోజనాల కోసమే వాళ్ళు రైట్. మొత్తానికి బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ పార్లమెంట్ లో తెలంగాణకు సంబంధించి అడిగిన ప్రశ్నలు అవన్నీ బీఆర్ఎస్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉన్నాయని మీరు చెప్తున్నారు. అందుకైనా బీఆర్ఎస్ ఓట్ వేయాలని మీరు చెప్తున్నారు. ఓకే అండి, మనము కృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణారెడ్డి గారు, మీరు చెప్పండి. అంటే ఎంతసేపు రాముడిని నమ్ముకునే వెళ్తోంది బీజేపీ అని అంటున్నారు. రాముడికి సంబంధించే బీజేపీ ఈసారి అస్త్రంగా మార్చుకొని ఎలక్షన్ క్యాంపెయినింగ్ కి వెళ్తుంది అని అంటున్నారు. మీరేం చెప్తారు? మేడం, ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ నాయకులకు అలాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఇందాక కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు కూడా క్వశ్చన్ అడిగారు. ఇందాక బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏదో రామభక్తిని చూపిస్తున్నారు, రాముణ్ణి చూపించి ఓట్లేస్తున్నారు అనేది మా ఎజెండాలోనే దైవభక్తికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాము. మన భారతదేశ చరిత్రలో కానీ మన హైందవ మతంలో కానీ ఏ కార్యక్రమం చేసినా ఏదైనా భక్తుడు దైవం అనేది మనం మాట్లాడతాం. దానికి ఫస్ట్ ముందు ప్రయారిటీగా రాముణ్ణి ఇది చేస్తున్నాం. మా మీద ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మతతత్వవాదులు అనేది ఒక ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. నరేంద్ర మోడీ గారిది 15 సంవత్సరాల ముఖ్యమంత్రి పాలన, అలాగే 10 సంవత్సరాల ప్రధానమంత్రి పాలనలో ఏ ఒక్క మినిస్టర్ మీద కానీ ప్రధానమంత్రి మీద కానీ వారి కేబినెట్ మీద కానీ అవినీతి ఆరోపణలు లేవు, అక్రమార్జన అనేది లేదు, ఎక్కడ దౌర్జన్యాలు చేసిండ్రు అనేది కూడా ఎక్కడ కూడా ఏ ఒక్క ఆరోపణ లేదు. అటువంటి సుపరిపాలనను విమర్శించడానికి ఎలాంటి తప్పులు వీళ్ళకి దొరకట్లేక ఏదో హిందుత్వవాదులనో మతతత్వవాదులను ముద్ర వేసి ఏదైతే మైనార్టీ వర్గాలు ఉన్నారో వాళ్ళ ఓట్లు దండుకోవాలి అనేది చూస్తున్నారు తప్పించి వీరు ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇందాక బీజేపీ ఏముందండి, అక్కడేముంది ఇక్కడేముంది, ఎక్కడ అనేది కాదు. భారతీయ జనతా పార్టీ అనేది దినదిన అభివృద్ధిగా వెళ్తుంది. 2 స్థానాల నుంచి ఏదైతే పార్టీ మొదలు పెట్టిందో ప్రతి ఎలక్షన్ లో, పార్లమెంట్ ఎలక్షన్ లో 2 నుంచి 10, 15, 20, 30 స్థానాలు పెరుగుకుంటూనే పోతుంది. కానీ ఏ ఒక్క దగ్గర కూడా ఏ ఒక్క ఎలక్షన్ లో కూడా తగ్గిన ఇది లేదు. అది భారతీయ జనతా పార్టీ భారతదేశ ప్రజలకు ఇస్తున్న నమ్మకము భరోసాతోటే వాళ్ళు ఓట్లేస్తున్నారు. కానీ మీరు చెప్పిన ఏవైతే కాకమ్మ కబుర్లు ఉన్నాయో అవన్నీ ప్రజలు తెలియలేరు. ఏదో పథకాలనో, ఏదో మళ్ళా ఇందిరమ్మ రాజ్యమనో, ఏదో రాజీవ్ గాంధీ అనో, మీరు ఎంతసేపు చెప్తారు ఇందిరమ్మ రాజ్యం చేస్తాము, ఇందిరమ్మ రాజ్యం. మరి నెహ్రూ గారి రాజ్యం చేస్తామని ఎందుకు చెప్తలేరు? ఆనవాడు భారతదేశం ఎంత ఇబ్బందులు ఇదైంది. నెహ్రూ గారి మూలంలో ఈ రోజు భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలందరికీ ఆనాటి నెహ్రూ గారి 16 సంవత్సరాల పాలన కాదా? మీరు ఎంతసేపు ఏదో 2 పథకాలు చేసింది ఇందిరమ్మ అని చెప్పేసి ఇందిరమ్మ గురించే మాట్లాడుతున్నారు. మరి నెహ్రూ గారు చేసిన పాపాలు అకృత్యాలు భారతదేశాన్ని విడిపోవడానికి కానీ ఐక్యరాజ్య సమితిలో ఆ రోజు భారతదేశాన్ని చేరుస్తామంటే కూడా చైనాకి ఇచ్చేసిన ఘనత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదా కాదా? ఇవన్నిటినీ లోపాలను 70 సంవత్సరాల నుంచి జరిగిన ఆ పాపాలను కడుక్కుంటూ రావడానికి అలాంటి నీతివంతమైన పాలన తీసుకొస్తున్నారు. అలాగే కృష్ణారెడ్డి గారు ఇంకొక విషయం అన్నారు, రాముడి టెంపుల్ కాదు రామ రాజ్యం కావాలి, ధరలేంటి,
చెప్పుకోవడానికి బీజేపీ చెప్పుకోవడానికి పేదలకు కానీ చేసింది ఏమైనా ఉందా? రామ మందిరాన్ని చూపిస్తే సరిపోతుందా? మేడం, ఇక్కడ నేను ఇంకో అంశం చెప్తాను, అక్కడికి వస్తున్నాను. ధరల పెరుగుదల అంటారు. ఒకప్పుడు ఒక్కరు జీతము 500 రూపాయల నుంచి ఉంటే, నేనే స్టార్ట్ చేసినప్పుడు నా కంపెనీలో పనిచేసిన నాడు 3000 రూపాయలు జీతం ఇస్తే ఈ రోజు 30,000 జీతం ఇస్తున్నాను. ఈ రోజున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగస్తులకు కానీ మన ఇన్కమ్ కానీ దానికి అనుకూలంగా పెరిగింది. దానికి అనుకూలంగానే ధరలు పెరుగుతాయి. కానీ అలాగే వీళ్ళు చెప్తున్నారు, వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దగ్గర డీజిల్ కానీ పెట్రోల్ కానీ 10 రూపాయల పైన తగ్గిస్తే, ఆనాడు ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ ట్యాక్సులు తగ్గించుకోలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రాలలో ఉంటే అక్కడ తగ్గించుకుంది. మరి ఇక్కడ ఓన్లీ టిఆర్ఎస్ ప్రభుత్వమే ధరలించుకోలేదు. మరి అలా ప్రజల మీద ప్రేమ ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వాలు తగ్గించినప్పుడు మరి మేమెందుకు తగ్గించకూడదు అని చెప్పేసి తగ్గించాల్సి కదా. అది తగ్గించకుండా ఎంతసేపు ఏదో అక్కడ ధరలు పెరిగినాయి అంటే వాళ్ళ ఇన్కమ్ రేషియోను బట్టి, ధరల సూచికలను బట్టి, వాళ్ళకి ఇస్తున్న శాలరీలను బట్టి, ఇక్కడ వస్తువుకు అయ్యే ఖర్చులను బట్టి ధరలు పెరుగుతాయి తప్ప ఏ ఒక్కరి స్వార్థానికో ఆ ఒక్క దానితో ప్రభుత్వానికి వచ్చేది ఉండదు. మన నిష్పత్తిని ప్రకారము ఆ కంపెనీలో పనిచేసే వ్యక్తులకు ఎంతైతే జీతభత్యాలు ఇవ్వాల్సి వస్తుందో దానికి అనుగుణంగానే ప్రొడక్ట్ ఉత్పత్తికి రేట్లు పెరుగుతాయి. అది తెలుసుకోలేకుండా మనం ఎంతసేపు ఇది అనుకుంటే కాదు కదా. రేపు మనమే ఉన్నాము. ఇందాక మన ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు కూడా. ఒకప్పుడు తర్నాకలో 6,000 రూపాయలు ఉండే గజం, 6,000 రూపాయలు ఎసెప్ట్ ఉండే, ఈరోజు 10,000 రూపాయలు అవుతుంది. దానికి తగ్గట్టుగానే రేట్లు పెరుగుతాయి. కానీ మనం ఆపుకుంటే ఎవరు ఆపేది ఉండదు. మనం జీతభత్యాలు తక్కువ తీసుకుంటామా? తీసుకోలేము. ఇవన్నీ కూడా పెరిగేది ప్రపంచ స్థాయిలో పెరుగుతున్న ఆర్థికగా సమానతలకు, రూపాయి బలపడేదానికి ఇవన్నిటి మీద అనుకూలంగానే పెరుగుతాయి తప్ప మనం ఏదో చెప్పామని చెప్పేసి ఆ రేట్లకు ప్రభుత్వానికి కాదు. ఆ ఓకే అండి కృష్ణారెడ్డి గారు, ఓకే అండి, ధరలు పెంచాల్సి వస్తుంది. ఓకే కౌశిక్ యాదవ్ గారు, మీరు చెప్పండి. అంటే సంపాదన పెరుగుతుంది, రేట్లు కూడా పెరుగుతున్నాయని చెప్తున్నారు. అంతకుముందు పాలన ఏ పాలన తీసుకున్నా కొంతమంది సంపాదన పెరగట్లేదు, వాళ్ళకి అందాలి సంక్షేమ పథకాలు అనేది ఏ ప్రభుత్వమైనా ఆలోచిస్తుంటుంది. ఆ రకంగా కాంగ్రెస్ ఏమైనా స్టెప్స్ వేస్తుందా? మేడం, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సెమినార్లో దత్తాత్రేయ వజబలి గారే చాలా స్పష్టంగా చెప్పారు, ఈ దేశంలో అసమానతలు పెరుగుతూ ఉన్నాయి, 1-2% దగ్గరనే ఎక్కువ సంపద కేంద్రీకృతమై ఉంది, ఇది దేశ విఘాతానికి దారితీసే అవకాశం ఉందని చెప్పేసి దత్తాత్రేయ గారు చాలా స్పష్టంగా చెప్పారు. వారు ఆర్ఎస్ఎస్ సెమినార్లో చెప్పారు. అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేకపోతే జర్నలిస్టులు మాట్లాడి ఉంటే భారతీయ జనతా పార్టీలు దేశద్రోహులు అని చెప్పి ముద్ర వేసేవారు. ఎంతసేపు భారతీయ జనతా పార్టీ, మరి ఇప్పుడు ఎందుకు డెవలప్మెంట్ మీద మాట్లాడండి, మరి ఎందుకు రామ మందిరం మీరు ఒక్కరే, ఇప్పుడు రామ మందిరం అనేది కోర్టు తీర్పు ద్వారా ఏర్పడని చెప్పేసి మీరే చెప్పారు, మరి ఎందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉన్నారు? మీరు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో జీడీపీ ఎంత పెరిగిందో చర్చ చేయండి, ఎగుమతులు ఎంత పెరిగిందో చర్చ చేయండి, నిరుద్యోగం ఎంత తగ్గిందో చర్చ చేయండి, ఈ దేశంలో రూపాయి పతనం కాకుండా నరేంద్ర మోడీ కాపాడంటే చర్చ చేద్దాం. మరి ఇప్పుడు డెవలప్మెంట్ మీద చర్చ పోతే మంచిది కదా. ఇంత 2019లో మీరు పుల్వామా, బాలాకోట్, బూచియో చూపించి చేసారు. ఆనాడు ఉన్నటువంటి సత్యపాల్ మారి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆనాడు గవర్నర్ జమ్మూ కాశ్మీర్. ఆ సంఘటన జరిగిన వెంబడే నేను ఫోన్ చేస్తే మీరు గప్చూపులు ఉండని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పారని చెప్పి మాట్లాడితే, తర్వాత తెల్లారి సిబిఐ నోటీస్ ఇచ్చారు. తర్వాత 6 నెలల తర్వాత ఆయన ఏం చేసిన తర్వాత మళ్ళీ ఆయన రివర్స్ ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం. అంటే ఎంతసేపు ఏదో ఒకటి బూచియో చూపించేసి ఆ ఓట్లు కృష్ణారెడ్డి గారు మాట్లాడగాను. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, పులమామాది ప్లస్ 500 సంవత్సరాల సమస్యకు పరిష్కారం చూపించిందని ప్రజలకు చెప్పాలి. మీరేం చూపించింది? మీరేం చూపించారు? మీకేం సంబంధం? అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే మీరేం చేసింది? మరి మీకేమైనా సంబంధం ఉందా? అసలు తాలా కోలా ఏం జరిగిందో తెలియక కొట్టినే మాట్లాడితే ఎట్లా అండి? తెలుసా దాని గురించి హిస్టరీ తెలుసా? పివి నరసింహ గారు చేసిన చట్టం మూలంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మీరేదో భారతీయ జనతా పార్టీ ఏదో ఉద్ధరించిన రామ మందిరం మీకు సంబంధం ఉందా? అసలు మీకేం సంబంధం జడ్జిమెంట్ తోటి? అనవసరంగా జనాల మధ్య సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు తప్ప భారతీయ జనతా పార్టీ కానీ, ఆ జడ్జిమెంట్ కానీ, రామ మందిర నిర్మాణం కానీ భారతీయ జనతా పార్టీ ఎలాంటి సంబంధం లేదు. సాధారణ ప్రజలతో భారతీయ జనతా పార్టీకి సంబంధం లేనప్పుడు కాంగ్రెస్ మరి ఆ రోజు వెళ్తుందా ఇనాగ్రేషన్? మేడం, ఇప్పుడు ఇక్కడ ఈ విషయం అదే కదా చెప్పేది. ఇప్పుడు మీరు ఏమన్నారు, జడ్జిమెంట్ అప్పుడేమో కోర్టు ఇచ్చిందని చెప్పారు, తర్వాత రామ మందిర నిర్మాణానికి ఏమో సాధారణ ప్రజలు పైసలు ఇస్తుందని చెప్తూ, తర్వాత ప్రచారం అంతా భారతీయ జనతా పార్టీ చేసుకుంటుంది కాబట్టి ఆ విషయంలో కొంత సందిగ్ధత నెలకొన్నది. మీరు ఇంత చెప్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ రాముడి మీద ఇంత ప్రేమ ఉందిగా మీకు. మరి రాముడి మీద పేరు ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో కూడా అయోధ్య రాముడు, మన భద్రాద్రి రాముడు,
మీరు అయోధ్య రాముని మీద అంత ప్రేమ ఉంటే మరి తెలంగాణ రాష్ట్ర భద్రాద్రి రామునికి ఏమైనా పైసలు ఇచ్చినా మీరు ఏమైనా రైల్వే మార్గం ఇచ్చిరా లేకపోతే జాతీయ స్థాయిలో టూరిజం పెట్టిరా ఏమన్నా అంటే రాముడు ఎక్కడున్నా రాముడే కదా వీళ్ళేందు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎంతసేపు రాముడిని వాడుకునే ప్రయత్నం ఇప్పుడు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా జడ్జిమెంట్ వచ్చిన సందర్భంగానే అన్ని పార్టీలు కూసబెట్టి మాట్లాడి ఏం చేస్తే బాగుంది ఏది ఎలాంటి మత కళలు కానీ లేకపోతే దేశంలో ఎలాంటి అల్లరి జరుగుతుంది కూసబెట్టి మాట్లాడిన మీరు మరి ఓపెనింగ్ కూడా అందరు కూసబెట్టి మాట్లాడాలిగా మొత్తం మీరే చేస్తున్నట్టు ఈ దేశంలో ఇక రాముడు అంటే భారతీయ జనతా పార్టీని క్రియేట్ చేస్తే అట్నే ఉంటుంది కదా మేడం. రాముడు ఇప్పుడు జడ్జిమెంట్ విషయంలో చేసినటువంటి ఆనాడు సంధి మరి తర్వాత కూడా చేయాల్సిన సందర్భం ఉండే కదా చేయకుండా ఎంతసేపు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్న ఇంత ఆడావిడి ఇంకా 4 నెలలు పడుతుంది. వాస్తవం చెప్పాలంటే అయోధ్యలో పనులన్నీ పూర్తి కావడానికి ఇంకా 4 నెలలు పడుతుంది. మరి బీజేపీ హడావిడి చేస్తుంటే కాంగ్రెస్ ఎందుకు హడావిడి చేయలేకపోతుంది, ఎందుకు ఓన్ చేసుకోలేకపోతుంది? వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఒక మతాన్ని బూచిగా చూపించో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్ మీద పోవాలి ఎలక్షన్ ఏ దేశం మీద ఎవరైనా డెవలప్మెంట్ మీద మాట్లాడడం అంటే ప్రధానమంత్రి గారు ఇప్పుడు ప్రెస్ మీడియా పెట్టలే అరే మణిపూర్ తగలబడిపోతా ఉంది దాదాపు 700 మంది చనిపోయారు అక్కడ మణిపూర్లో చాలా టెంపుల్స్ ఖతమైపోయినాయి చర్చీలు పోయినాయి మసీదు కూలిపోయినాయి అక్కడ దాని మీద చర్చ చేద్దామని చర్చ చేయకపోతే లాస్ట్గా అవిశ్వాస తీర్మానం పెట్టారు. తర్వాత పార్లమెంట్లో దాడి జరిగిందని చెప్పేసి 141 మంది దాదాపు ఎంపీలంతా బయట ఉంటే దాదాపు 14 రోజులలో 18 బిల్లులు పాస్ చేసుకోరు. ఆ 18 రోజులలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు అలానే ఉన్నారు ఎంఐఎం పార్టీ అలానే వైఎస్ఆర్సీపీ టీడీపీ ఉన్నారు దేశంలో మిగతా పార్టీలన్నీ బీజేపీని ఎదిరించే పార్టీలన్నీ బయట ఉన్నారు. మీరు ప్రజాస్వామ్యం ఇప్పుడు దేశంలో ఎక్కడో సంఘటన జరిగితే పార్లమెంట్లో చర్చ చేస్తాం మా మీదనే జరిగింది దాడి దాని మీద చర్చ చేద్దామంటే చర్చ చేయలే అంటే చర్చకు ఎప్పుడు కూడా వీరు ఒప్పుకోరు. ఏ విషయమైనా తీసుకొని చర్చకు అసలు ఒప్పుకోకుండా ఎంతసేపు డెవలప్మెంట్ గురించి మాట్లాడకుండా ఎంతసేపు వాళ్ళకు ఓట్లు ఏ విధంగా రావాలా ఏ విధంగా అధికారం రావాలా ఏ విధంగా 3వ సారి అధికారం రావాలన్న ఆలోచన తప్ప వీళ్ళు చేసిన డెవలప్మెంట్ మీద ఎలక్షన్ పోదామంటే మరి చర్చకు రాలేదు. అదే కాదు ఇంకోటి చెప్తా ఉన్నాం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు మేము 1 మంత్లో 8 కోట్ల మంది మహిళలు బస్సులలో ఉచిత ప్రయాణం చేశారు అంటే పథకం అద్భుతమైందా లేకపోతే వేస్ట్ పథకమా? అదే కాదు మేము ఏదైతే చెప్పినామో మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ ప్రగతి భవన్ ప్లేస్లో పెడతానని చెప్పింది అక్కడ 5 బిల్డింగ్లు ఒక్క బిల్డింగ్లో మేము వేస్ట్ చేయలే. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కట్టించినని చెప్పి మేము ఆలోచన చేయలే. ఒక బిల్డింగ్ మా బట్టి గారు ఉన్నారు ఇంకో బిల్డింగ్లో మా సీతక్క ఉంటుంది ఇంకో బిల్డింగ్లో స్టేట్ గెస్ట్ హౌస్ కట్టారు ఆ గెస్ట్ హౌస్కి ఇచ్చిన ఇంకో బిల్డింగ్లో ప్రజావాణి నడుస్తాం ఇంకో బిల్డింగ్లో ఎస్సీ ఎస్టీ బీసీలు బయట దేశాలకు పోతే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. మేము ఎలాంటి శతభిషాలకు పోకుండా కేసీఆర్ గారికి కట్టిందా లేకపోతే భారతీయ జనతా పార్టీ కట్టింది ఇవన్నీ ఆలోచన లేకుండా ప్రభుత్వ ఆస్తిని ఆస్తిగా చూస్తూ ఎవరైనా అధికారం అనేది శాస్త్రం కాదు ప్రజలకు మంచి పరిపాలన అందించాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా ప్రజాధనం వృధా చేయకుండా మేము ముందుకు పోతాము. అదే కాకుండా 10 లక్షలకు సంబంధించి ఆరోగ్యశ్రీకి మేము ఆల్రెడీ ఆ పథకం నడుస్తూ ఉంది 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా దాదాపు 1,20,00,000 అప్లికేషన్లు వచ్చినాయి. అరే ప్రజల దగ్గరికే అధికారులు అది నేరుగా పోతా ఉంటే దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్ ఉంది కదా ఆన్లైన్ పెట్టవచ్చు కదా సర్వర్ ప్రాబ్లం వస్తుంది మరి ఎవరు సార్ట్అవుట్ చేయాలి మేడం? ప్రజల దగ్గర పోయినట్లయితే 10 డేస్ టైం ఇవ్వడంతో ఒక గ్రామంలో 1000 మందితో రోజు 100 మంది ఏదేసిగా అప్లై చేస్తూ ఉన్నారు. నేను కూడా తెలంగాణ ఉద్యమకారుడిగా నాకు ఎలిజిబిలిటీ ఉంది నేను కూడా అప్లై చేసుకుని వచ్చిన అంటే ప్రతిదాన్ని రాజకీయం చేస్తూ రేపు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి 6 నెలల కాలం పాటు విమర్శలు చేయమని చెప్తూనే ఒక ఆయన రాజాసింగ్ ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతని చెప్పే ప్రయత్నం మరి చేస్తాం. అంటే దరఖాస్తులు ఎందుకు అని కూడా బీఆర్ఎస్ నుంచి మేడం ఇప్పుడు దరఖాస్తులు తీసుకోకపోతే ఏం తీసుకుంటారు? మీరు వచ్చిన తర్వాత ఒక పెన్షన్ ఇవ్వలే మీరు వచ్చిన తర్వాత ఒక వైట్ రేషన్ కార్డు ఇవ్వలే మరి మీరు వచ్చిన తర్వాత 16 లక్షల వైట్ రేషన్ కార్డులు పోయినాయి. మీరు వచ్చిన తర్వాత ఏం చేసినట్టు మరి కేసీఆర్ గారు మాత్రం 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మీరు చేసి చెప్పిరా ఎవరికన్నా? మేము శ్వేతపత్రం రిలీజ్ చేసినాం ఎందుకంటే ఒక ప్రోగ్రెస్ కార్డు ఒక స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ అయిపోతే సెకండ్ క్లాస్ పోయేటప్పుడు ప్రోగ్రెస్ కార్డు రిలీజ్ చేస్తారు కదా ఫస్ట్ క్లాసా డిస్టింక్షనా అసలు ఫెయిల్ అయినా తెలుసుకుంటానికి గత ప్రభుత్వం ఏం చేసిందనే విషయాన్ని మేము బయట పెడితే కూడా ఇంకోటి మీరు ఏంటంటే అసెంబ్లీలో మాట్లాడించారా మమ్మల్ని మేము మీరు 39 మంది సభ్యులు ఉన్నా కూడా ఒక్క సభ్యులు ఉన్నా 39 మంది ఉన్నా మేము మాకు ప్రజాస్వామ్యాన్ని బతికుండాలా సభ్యులు ముఖ్యం కాదు వాళ్ళ హక్కులు అప్పులు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ చెప్తోంది అందుకే పథకాలను మెల్లగా లేట్గా చేద్దామని చెప్పి చూస్తుందని బీఆర్ఎస్ అంటుంది. ఈ అప్పుల గురించి చెప్పుకుంటూ వెళ్తే లోక్సభ ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి మరి ఈ లోపే ఏమైనా పథకాలు ప్రజలకి మేము 100 రోజుల టైం తీసుకున్నాం దానిలో భాగంగా అలా 2 పథకాలు ఇంప్లిమెంట్ అవుతా ఉంది మిగతా పథకాల విషయంలో ఎలక్షన్ కోడ్ దగ్గరలో వస్తుంది కాబట్టి దానిలో బాగా అప్లికేషన్ తీసుకోవడం జరిగింది 10 రోజుల్లో స్క్రీనింగ్ అయిపోతుంది ఈ లోపు కూడా ఎలిజిబిలిటీస్ అన్ని కూడా వస్తాయి దాని తర్వాత ఖచ్చితంగా లబ్ధిదారులను గుర్తించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదే కాకుండా పార్టీలకు ఖచ్చితంగా గతంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులకే ఏదైనా ఇచ్చారు కానీ మా పార్టీ అట్లాంటిది ఏం లేదు ఎవరు ఎలిజిబుల్ ఉంటే వారికి ఇవ్వాలని ఎలాంటి రాజకీయ పైరవులు తావు లేకుండా ఎవరైనా ఇదే సెక్రటరీకి వస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రజావానికి వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు నేరుగా కలిసే పరిస్థితి జర్నలిస్టులతో యథేచ్ఛ వార్తలు రాసుకోండి ప్రచార మాధ్యమాల ద్వారా ప్రసారాలు చేసుకోండి మేము ఈ సమస్య పరిష్కారం కోసం పనిచేస్తున్నామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడంతో చాలా సంతోషం. ఒక సందర్భంలో కేటీఆర్ కూడా అన్నారు మేము ఇవన్నీ చేసే బదులు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏవో పెట్టుకొని ప్రచారం చేసుకుంటే అయిపోయేది ప్రజలకు పథకాలు తీసుకొచ్చినాము మొత్తం కాంగ్రెస్ ఈ ప్రచారంతోనే వచ్చింది తప్పించి ఇంకేం లేదు అని 420 స్కీమ్స్ అని చెప్పి ఒకటి
మేడం ఇప్పుడు పోర్టోని గురించి మాట్లాడితే మేము 100 మాట్లాడతాం. మీ 10 సంవత్సరాల కాలంలో 100 మీరు దళితులు 3 ఎకరాలు ఇస్తాను వారిని మోసం చేసిరు. పోటు భూములు 14 లక్షల ఎకరాలు ఇస్తాను ఏదో 1,00,000 పంచారు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను వారిని మోసం చేసిరు. 12% రిజర్వేషన్ గిరిజనుల్ని మైనార్టీని మోసం చేసిరు. యాదవులకి 2,7,000 ఇస్తానని చెప్పి వారిని మోసం చేసిరు. 2 లక్షల ఉద్యోగాలు వేసి వారిని మోసం చేసిరు. నిరుద్యోగ వృత్తి ఇట్లా చెప్పుకుంటే పోతే 100 ఉన్నాయి మేము చెప్తానికి. మీరు 10 సంవత్సరాల కాలంలో మోసం చేసింది మీరే. ఇక భారతీయ జనతా పార్టీ 7 మల్లాలు తీసుకుని ఆంధ్ర కలిపిరు. మా భద్రాద్రి రాముడు తెలంగాణలో ఉంటాడు, భద్రారాముడు భూములు ఆంధ్రలో ఉంటాయి. కనీసం 7 మల్లాలను తెలంగాణ తీసుకున్నట్టు వారు చేయలేదు. విభజన హామీలు ఏది నెరవేర్చలేదు. 10 సంవత్సరాల కాలం పాటు వాళ్ళు అక్కడ ఉండి వీళ్ళు ఇంత చెప్తా ఉన్న ఎంపీల గురించి ఇప్పుడు మేడం మాట్లాడుతున్నారు. మేడం గారు ఏం చెప్పారు? 4,300 గంటలు ఏదో మాట్లాడారు. మీ సంఖ్య ఎంత, మా సంఖ్య ఎంత? మీరు 11 మంది ఉన్నారు. మా వాళ్ళు 3 ఉంటే మా వాళ్ళు ఒక్కొక్కరు ఎన్ని గంటలు మాట్లాడి చెక్ చేసుకుని 17 గంటలు, మా వాళ్ళు 555 గంటలు మాట్లాడితే మీరు మాట్లాడింది 400 గంటలే ఉంది కదా. మరి మీకన్నా మేము బెటరే కదా. అదే కాదు మేము ఉన్నప్పుడు ప్రశ్నించినాం కాబట్టి మా వాళ్ళు చూడండి మా ఎంపీలు అక్కడ మంచి హైవేలు వచ్చినాయి, రైల్వే లైన్లు వచ్చినాయి. మరి మీరుండి ఏం చేసింది? మరి 9 సంవత్సరాల కాలం పాటు కేంద్రంలో అన్ని బిల్లు మద్దతు ఇచ్చింది మీరే. డీలిమిటేషన్, డిమానిటేషన్, రైతు నల్ల చట్టాలు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాజ్యసభ వైస్ చైర్మన్ కు అదే 370 ఆర్టికల్ కు 3 తలాక్ అన్నిటి మద్దతు ఇచ్చి తెలంగాణకు ఒక అనా పైసా కూడా తీసుకురాలేదు కేసీఆర్ గారు. అదే కాకుండా మిషన్ భగీరథ ఓపెన్ కు నరేంద్ర మోడీ గారు వస్తే మీ ఆశీస్సులు మీ దీవెనలు ఉంటే చాలు, మేము ఒక్క పైసా కూడా అడగనని చెప్పడం తోటి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు ₹1 తెలంగాణ దివాలా తీసింది. మాట్లాడుతున్నాడు రజితారెడ్డి గారు మాట్లాడండి. ఒక్క నిమిషం కృష్ణారెడ్డి గారు నెక్స్ట్ మీరు మాట్లాడండి. రజిత గారి దగ్గరికి వెళ్దాం. రజిత గారు చెప్పండి. చెప్పండి మేడం. టీఆర్ఎస్ ఎంపీలు ఉన్న దగ్గర డెవలప్మెంట్ ఏం జరగలేదు, కాంగ్రెస్ ఎంపీలు ఉన్న దగ్గర డెవలప్మెంట్ జరిగింది. అడిగిన మీకున్న సంఖ్యకి వాళ్ళకున్న సంఖ్యకి కంపేర్ చేస్తే కాంగ్రెస్ బెటర్ అని చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో ఏం చేయలేదు, ఇప్పుడు 30 డేస్కే ఇన్ని ప్రశ్నలు ఎందుకు? లోక్సభ ఎలక్షన్స్ ని టార్గెట్ గా చేసుకుని ఈ ప్రశ్నలు సంధిస్తోందా? చూడండి, మేము ఏం చేసినాం అనేది ఇవాళ వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు. తెలంగాణ ఎట్లుండే తెలంగాణ ఎక్కడి దాకా తీసుకొచ్చిండు కేసీఆర్ అనేది ఇవాళ చాలా క్లియర్ గా కింద పిల్లలు చెప్తాడండి. సరే మేము ఇలా ఓడిపోయినాము అని అంటే ఏదో పెద్ద ఎక్కువ రిజెక్షన్ లేదండి. మా దగ్గర జస్ట్ ఒక 1.2% లోపల ప్రజలు మాత్రమే వాళ్ళని ఎక్కువ కోరుకున్నారు అంతే. వాళ్ళకి మాకు పెద్ద తేడా లేదు. సరే ఇప్పుడు నేను చెప్తున్నా కదండి, ప్రజలంతా కూడా ఏమో చేస్తారు, కాంగ్రెస్ పాలన వస్తే ఏవో పాటిస్తారు, ఏవో ఇస్తారు, ఏమీ లేదు. అక్కడ లంకె బిందెల కోసం వచ్చినాము, మేమేదో సంపాదించుకుందామని వచ్చినామని వాళ్ళు స్వయంగా వాళ్ళు సీఎం గారే చెప్పారు. ఇక్కడ వచ్చి చూస్తే లంక బిందెలు లేవు, ఖాళీ బిందెలు ఉన్నాయి. మేమేదో ఇది ఉండేదని వస్తే ఇక్కడ ఏమీ లేవు. ప్రజాపాలన అవసరం లేదు. వీళ్ళు ఎంతసేపు వీళ్ళ సంపాదన చేయంగా ప్రజల అవసరార్థం ప్రజలకు ఏదో చేయాలన్న ఉద్దేశం కాదు. మాయా మాటలు చెప్పి నేను చెప్పాను కదండి ఇందాక, గోబెల్స్ ప్రచారంతో మాత్రమే వీళ్ళు అధికారంలోకి వచ్చిందనేది క్లియర్ గా తెలుస్తుంది. ఇవాళ రైతులకు ఎకరానికి 15,000 ఇస్తాడు, ₹1 కూడా వేస్తలేడు. ఇవాళ చూడండి ప్రజలు ఇప్పుడు రైతులకు ఇచ్చే వాల్యూ నువ్వు ఉద్యోగస్తులకు రైతు బంధు ఆపి ఉద్యోగస్తులకు వేసినామని మీరు గర్వంగా చెప్పుకుంటే దుక్కి దున్ని కష్టపడి పనిచేసే రైతుకు ఎక్కడి నుంచి వస్తాయండి? ఇవాళ ఉద్యోగస్తులకు 4 రోజులు ఆపినా ఏం ఇది వాడేది కానీ మాట్లాడండి కాదు మేడం. పోయినసారి డిసెంబర్ లో ప్రారంభించి రైతు బంధు మీరు పోయినసారి వీళ్ళు డిసెంబర్ లో ప్రారంభించి మార్చి వరకు వేసారు. మరి మీరు చేస్తే ఒకటి మేము చేస్తే ఒకటి అయిందా? అంతే, మాకు టైం ఉంది కదా. ఇప్పుడు జనవరి నడుస్తా ఉంది, మేము వేసిన ఇప్పటికీ 40 లక్షల మంది రైతులకు రైతు బంధు పోయింది. అరే కొంచెం లేట్, మొత్తం ప్రాసెస్ ప్రకారం పోతా ఉంది మేడం. మీరు 12వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపు మీరు జీతాలు ఇచ్చారు. మేము 1వ తారీఖు నుంచి 4వ తారీఖు లోపు జీతాలు ఇచ్చారు. అంటే ఎంప్లాయీస్ మీకు ఎంప్లాయీస్ కదా అంటే వాళ్ళ డిఫాల్టర్ చేసి వాళ్ళ బ్యాంకులలో లోన్ తీసుకొని లోన్ కట్టకపోతే చాలా మంది చనిపోయి ఆత్మహత్యలు చేసుకొని, అంటే మీరు మొత్తం రాష్ట్ర ఖజాన్ని దివాలా తీపిచ్చి మొత్తం మీరు ఏదో తెలంగాణ రాష్ట్రం ఉద్ధరించిన ఎవరు నమ్మరు. ఉద్యమ నాయకులు తెలంగాణ అప్లపాలు చేసి తెలంగాణ అధోగతి గాలిపోవడానికి కారణం తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. ఎందుకంటే పరిపాలన దక్షత లేరు వారికి. ఎవరిని కలవలే, ఎవరితో మాట్లాడలే, ప్రజా సంఘాలతో చర్చించారు. మీరు చూసారు కదా, మాకు రైతు ఇష్యూ వస్తే మీ ప్రజా సంఘాలతో మాట్లాడాను. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ చెప్పింది, వాళ్ళే చెప్పారు కేసీఆర్ గారు మన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించి మేము ₹700 ఇస్తామంటే కొంచెం లేట్ అవుతుందండి, మాకు గైడ్లైన్స్ రాలే అంటే ముందుగా అయితే మీరు ₹5,000 ఇవ్వండి మేము ఇచ్చినాము. అప్పుడే అది స్టార్ట్ అయింది. మీరు మీకన్నా ముందుగా చేసినాం కదా. రజిత గారు ఏమంటున్నారండి? ఇలా ఉద్యోగస్తులే మమ్మల్ని గెలిపించిందంటే ఆ కారణంతో ఇలా రైతు బంధు ఉద్యోగస్తులకు అది కూడా గమనిస్తున్న ప్రజలు. ఇలా 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన వీళ్ళు రైతు బంధు బంద్ చేసి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న గృహలక్ష్మి దరఖాస్తులు ఆపేసారు.
కేసీఆర్ కి ఇట్లా ఆపేసినారు. 5 లక్షల మంది యువతకు ఉపాధి అంటే కల్పించే రజిత గారు అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పథకాలు అమలు చేసుకుంటూ వెళ్తుంది. అంతకు ముందున బీఆర్ఎస్ పథకాలను అమలు చేస్తుందా, కాంగ్రెస్ పథకాలను అమలు చేస్తుందా? ఇప్పుడు మీరు చెప్పేవన్నీ గృహలక్ష్మికి 3 లక్షలు ఇచ్చాం, 5 లక్షలు ఇస్తున్నాం కదా, అందుకే ఆపినాం. అది 3 లక్షలు కావాలా, 5 లక్షలు కావాలంటారు ఎవరైనా? ఎక్కడ మీరు చేస్తే ఒకటి వేరే వాళ్ళు చేస్తే ఎట్లండి? గృహలక్ష్మి మీరు 3 లక్షలు ఇచ్చి 5 లక్షలు ఇస్తున్నాం కదా. రైతు బంధు గురించి రైతు బంధు మేడం ఆల్రెడీ 40 లక్షల మంది పడ్డది. ఈ నెల లాస్ట్ వరకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అరే మీరు మొత్తం రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీపిచ్చి మీరు కాంట్రాక్టర్లు 3,40,000 మంది కాంట్రాక్టర్లకి ఎంత 40,000 కోట్ల రూపాయలు ఇవ్వాలా? మరి ఎవరు ఇవ్వాలి? ఇవన్నీ మీరు ఎందుకు చేసిపోయారు? మీకు పరిపాలన దక్షత ఉంది కదా. యాదవ్లకు 7,000 కోట్లు ఇవ్వలేదు. అదే దళిత మంది 18,000 కోట్ల రూపాయలు ఇవ్వాలా? ఎవరు ఇవ్వాలి? మరి కేసీఆర్ గారు ఏం చేసింది? మరి ఇట్లా చెప్పు. అదేవిధంగా విద్యార్థుల రియంబర్స్మెంట్కి 7,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా ఆరోగ్యశ్రీకి 1,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. మహిళా సంఘ రుణమాఫీ చేస్తే 4,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. మొత్తం దగా చేసి మొత్తం మోసం చేసి ప్రజలంతా మోసం చేసి ఓట్లు వేయించుకొని మీరు ఇప్పుడు ఇట్లా మాట్లాడు. మేము తప్ప భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మూడోసారి అధికారంలోకి వచ్చి ఉంటే ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేదు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవరు కాపాడలేరని చాలా ప్రజలంతా నమ్ముతా ఉన్నారు. మాకు వచ్చి మేము 1 మంత్ అయింది. ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేది మేమే, ఎవరితో కాదు. ఎందుకంటే వీళ్ళు ఎవరితో మాట్లాడరు, వీళ్ళకి హామం ఎక్కువ. ఎందుకంటే ఇంకా అధికారులు అని చెప్పి ఫీల్ అవుతా ఉన్నాం. మీరే 6 నెలల వరకు ప్రశ్నించామని చెప్తూనే మనం ప్రశ్నిస్తున్నారు కదా. మరి మేము ఏం చేసినాం? మేము రైట్. ఓకే రజిత గారు మీరు కంప్లీట్ చేయండి, ఇంకా మీరు వినండి ఒకసారి. చెప్పండి. ఏం లేదు, ప్రజాపాలన పేరుతో వీళ్ళు ప్రజలను మభ్యపెడుతున్నారు అంతే. ఏదో ముఖ్యమంత్రి రోజు కలుస్తాం ప్రజలను, ప్రజాపాలనలో అందరినీ కలుస్తా దగ్గరుండి అని ఒక్క రోజు కలిసిండండి. ఒక్కనాడు కలిసిండి, ఇక మిగతాదంతా కూడా నెలకోసారి అన్నారు. మళ్ళీ ఇప్పుడు 6 నెలలకోసారో 3 నెలలకోసారో పెట్టినట్టున్నారు. ఇక వీళ్ళు ప్రజలను కలుసుడు పక్కన పెడితే వీళ్ళు ప్రజలకు ఏం చేస్తుండ్రు అనేది ఈ నెల రోజుల పాలనలో వీళ్ళు బయట పెట్టాలి. చూడండి, రైతులది బంద్ చేసి రాలేదు. వీళ్ళు 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించే ఇవాళ ఫార్మాసిటీని రద్దు చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ రాగానే. ఇవాళ శంషాబాద్, రాజేంద్ర నగర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఈ రాయదుర్గం ప్రాంతాల్లో ఎంతో మందికి ఉపయోగపడే ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టు కూడా ఆపేసిండ్రు. వల్ల కేవలం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పనులను ఆపడమే వీళ్ళ ధ్యేయంగా పెట్టుకున్నారు. కానీ ప్రజా ప్రయోజనార్థం వీళ్ళు పనిచేస్తలేరని గట్టిగా చెప్పగలను నేను. వీళ్ళు సహకరించగానే ఇలా ఫార్ములా ఈ రేస్ కూడా నిర్వహించమని చెప్పేసి చేతులు ఎత్తేసి ఇలా అస్తవ్యస్త తిరోగమన పాలన తెలంగాణలో జరుగుతుందండి. వీళ్ళు సేమ్ టైం రజితారెడ్డి గారు అంటే లాస్ట్ టైం అంటే బీఆర్ఎస్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీకి యునానిమస్గా అన్ని బిల్స్కి సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఒక్కరోజు కూడా క్వశ్చన్ చేసిన సందర్భంగా అనిపించలేదు అని అంటున్నారు. మరి మీరు ఏం చెప్తారు? అంటే తెలంగాణకు తెచ్చింది ఏంటి పార్లమెంట్ నుంచి? పార్లమెంట్ లో అనేక అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా తెలంగాణ డెవలప్మెంట్ ఎక్కడ ఆపలేదు. ఇవాళ బీజేపీ కూడా ఎటువంటి సహకారం అందించినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, ఏ దుష్టశక్తులు ఆపినా కానీ కేసీఆర్ గారు ముందుండి తెలంగాణను ఎన్ని రకాలుగా ముందుకు తీసుకోవాలో అన్ని రకాలుగా తీసుకువేయండు. ఇవాళ తెలంగాణ స్టేట్ లో నెంబర్ 1 ఉంది. ఏ దిశలో చూసినా, ఏ రకంగా చూసినా ఇవాళ తెలంగాణ ముందుకు పోయిందంటే కేవలం కేసీఆర్ గారి కృషి కాదండి. సరే వీళ్ళు ఏ పార్టీ చూస్తారో 100 రోజులు అన్నారు, 100 రోజుల పాలన చూద్దాం ఏ పార్టీ చేస్తారో. ఇప్పుడు నెల రోజుల కాలంలోనే సగం అవగాహనకు వచ్చేసిండ్రు ప్రజలు. ఇవాళ ప్రజలు మళ్ళీ బ్యాక్ తిరిగి పశ్చాత్తాపడుతున్నారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో వీళ్ళకు గట్టి పోటీని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. చూద్దాం వీళ్ళు ఏ రకంగా మాటలు తప్పితే చేతలు లేని ప్రభుత్వం అని ఆల్రెడీ నిరూపించుకున్నారు. కేవలం ప్రజా పాలన గాలికి వదిలేసి ఈ 10 ఏండ్ల రాజకీయ దాహాన్ని తీర్చుకుంటున్నారు తప్పితే వీళ్ళు ప్రజలకు చేసేది ఏమీ ఉండదు. గత ప్రభుత్వాలను నిందించుకుంటే టైం పాస్ చేసుడే ఉంటది. ఈ ఎంపీ ఎలక్షన్స్ దాకా ఏదో హడావిడి చేస్తారు. ఈ ఎంపీ ఎలక్షన్స్ అయిపోగానే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. గవే కొట్లాటలు, గదే కథ, గదే సంపాదన ధ్యేయంగా పనిచేస్తారు. కానీ ప్రజలకు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు మంచిగా చెయ్యరు. ప్రజా పాలన పేరుతో దోచుకోవడమే తప్పితే ఇలా దరఖాస్తులు అన్నారు, షార్టేజ్ అని, ఇలా ఉచిత బస్సు అన్నారు, జుట్లు పట్టుకుంటున్నారు, అవసరమైన వనరులు చేకూర్చలేదు. ఇలా బస్సులు సరిపోక ప్రజలు నానా అవస్థలు పడుతుండ్రండి. ఇలా బస్సులు ఎట్లా షార్టేజ్ అయినాయో ఇలా వీళ్ళ పాలన దరఖాస్తులు కూడా అట్నే షార్టేజ్ అయినాయి. ఇలా కాంగ్రెస్ కార్యకర్తల జేబులు నిండుతున్నాయి, అవి బ్లాక్ లో కొనుక్కుంటుండట. ప్రజలు అనేక రకాల ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నారు ఇలా ప్రజలను. అన్ని అలవి కాని బాధలు, ఇలా 420 వాగ్దానాలు, పచ్చి అబద్ధాలు, ఇవన్నీ అత్యవసర మెజారిటీతో గెలిచి ఇలా ప్రజలను ఇన్ని ఇబ్బందుల పాలు చేస్తుంటే ఈ పార్టీ ఎంతకాలం నిలబడుతుందని ప్రజల్లోనే ఒక డౌట్ క్రియేట్ అయింది. అది ఎవరో నాయకులు ఎవరో అన్న కాదు, ఇది ప్రజల నుంచి వచ్చిన మాట అండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇవాళ
సోషల్ మీడియాలో అవాస్తవ ప్రచారాలు చేసి అబద్ధపు ప్రచారాలు చేసి మేము ఇది చేస్తాం అది చేస్తాం స్వర్గం చూపించారు. ఒక నెల రోజుల్లో ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించారు. తీరా అధికారంలోకి వచ్చినాక మొండి చేయి చూపిస్తున్నారు. ఇలా ఆగమాగం అయిపోయిందండి వీళ్ళని అంటే రజితా రెడ్డి గారు, అంటే ఒకనొక కొన్ని సందర్భాల్లో నిజంగానే తెలంగాణ రిచెస్ట్ స్టేట్ అనే ఫీలింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే అప్పులు అని చెప్పి చెప్తున్నారో ప్రజలు కూడా ఆలోచించే దాంట్లో పడ్డారు. అంటే నిజంగా గత ప్రభుత్వ హయాంలో ఇవన్నీ జరిగాయా అనే విషయాన్ని కాంగ్రెస్ చాలా గట్టిగా తీసుకొని వెళ్తుంది ప్రజల్లోకి. అంటే ఇంత జరిగిందా, రాష్ట్రాన్ని నడిపిన వాళ్ళు ఎవరో చూపించండి. ఇంతవరకు కూడా అసలు అప్పు లేకుండా రాష్ట్ర ఆదాయం ఎట్లా సృష్టిస్తారు, అప్పు లేకుండా రాష్ట్ర అభివృద్ధి ఎట్లా జరుగుతుంది చూడండి. మరి వీళ్ళు వచ్చినాక ఒక నెల రోజుల్లోనే 13,000 కోట్ల అప్పుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆల్రెడీ 1,400 కోట్ల అప్పు తెచ్చుకున్నారు. మరి వీళ్ళు ఏమైనా అప్పు లేకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారా చెప్పండి? అప్పు లేకుండా రాష్ట్రాన్ని నడిపించిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి చరిత్రలో? ఈ రోజు వీళ్ళు వచ్చిన నెల రోజుల్లోనే 13,000 కోట్ల అప్పు తెచ్చుకున్నారు. మరి దీనికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు చెప్పండి? ఇలా ప్రజాభవన్ చేసుకొని ఇలా ప్రజాభవన్ లో ప్రతిరోజు కలవచ్చు అని అబద్ధాలు చెప్పి ఇవాళ 25 రోజుల్లో ఒక్కసారి. రజితా రెడ్డి గారు, మొత్తానికి పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ అయితే 3rd ప్లేస్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నారు. మీరు ప్రధాన ప్రత్యర్థిగా మీరు ఎవరిని చూస్తున్నారండి, కాంగ్రెస్ నా బీజేపీనా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ప్రత్యర్థుల మాట పక్కన పెడితే ఇలా బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇలా తెలంగాణ వాదం అనేది ఇలా పార్లమెంట్ లో వినబడాలంటే బీఆర్ఎస్ ఒక్కటే మార్గం అని చెప్పి ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇవాళ కేసీఆర్ గారు లేని తెలంగాణను ఊహించుకోలేకపోతున్నారు ప్రజలు. ఇవాళ తిరోగమన పాలన చూసుకుంటా ప్రజలంతా కూడా బాధపడుతున్నారు. ఇవాళ అస్తవ్యస్తం అయిపోయింది. అధికారుల్లో ఆందోళన, ఎక్కడ చూసినా కూడా ఒక పరిపాలన దక్షత కనబడతలేదు సీఎం గారిలో అని చెప్పేసి ప్రజల మాట, ఇది మన మాట కాదు, ప్రజల. లాస్ట్ టైం ఎలక్షన్స్ లోనే 2018 అప్పుడు అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ కి పార్లమెంట్ ఎలక్షన్స్ కి డిఫరెన్స్ చూస్తే బీజేపీ అంటే అప్పుడు ఒక్క సీట్ అసెంబ్లీలో వస్తే 4 సీట్లు గెలుచుకున్న సందర్భం. ఇప్పుడు కూడా అంటే అప్పుడు 7% అసెంబ్లీకి వస్తే ఇప్పుడు 14%. అంటే ఆ రకంగా చూస్తే బీజేపీ ఈసారి కూడా లోక్సభ ఎలక్షన్స్లో తీసుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఇన్ఛార్జ్లను కూడా పెట్టి చాలా స్ట్రాంగ్గా కూడా బీజేపీ వెళ్తుంది లోక్సభ ఎలక్షన్స్కి. మరి బీఆర్ఎస్ ఎలా తట్టుకోగలుగుతుంది అది? ఇక పెడతారండి. ఇప్పుడు ఎన్నికలు అన్నప్పుడు ఏ పార్టీ అయినా కూడా ప్రతి వ్యూహాలు రచిస్తుంది. ఇక దాంట్లో భాగంలోనే మీటింగ్లు పెట్టుకుంటారు. మీటింగ్లు పెట్టుకుంటే ఆశ్చర్యం లేదండి, పెట్టుకోకుంటే కదా ఆశ్చర్యము. మేము కూడా 5 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మీటింగ్లు కంప్లీట్ చేసినాం. మా మీటింగ్లు తెలంగాణ మన బీఆర్ఎస్ భవన్ లో నడుస్తూనే ఉన్నాయి. మేము ఎలాంటి వ్యూహాన్ని అవలంబించాలి, రాష్ట్ర హక్కుల కోసం, ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం బీఆర్ఎస్ ఎలా పావులు కదపాలనేవి మా చర్చలు జరుగుతున్నాయి. క్షేత్ర స్థాయిలో పొరపాట్లు జరగకుండా ఈసారి చాలా విజయం దిశగా మేము పోతున్నాము. ఇలా తెలంగాణకు బలం, గలం, దళం అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ అని ప్రజలకు తెలిసిందండి. ఇవాళ మొన్న మాకు వచ్చింది తిరస్కారం అనుకోవట్లేదు నేను, కొంచెం పనితనం మార్చుకోండి అని ప్రజలు హెచ్చరించారు. అది చిన్న హెచ్చరిక అంతే అండి. ఆ హెచ్చరికను మనసులో పెట్టుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్ర డిమాండ్లకై రెట్టించిన నూతన ఉత్సాహంతో ఇలా కదం దొక్కుతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకురాలుగా చెప్తున్నా. రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీయే గట్టి పోటీ ఇస్తుంది మిగతా 20. ఓకే, కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి. మేడం, ప్రతి సందర్భంలో అడ్డుపడతా ఉన్నారు. వచ్చి వాళ్ళు నెల రోజులైనరు. చిన్న విమర్శను కూడా వారు కొద్దిగా తట్టుకోలేకుండా మా ప్రతి దాంట్లో ఇంటర్ఫేర్ అవుతున్నారు. వాళ్ళ మీద విమర్శ చేస్తే ఫస్ట్ పాయింట్, వచ్చిన నెల రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళు విశ్లేషణ చేసుకోవాలి. ప్రగతి భవన్ దగ్గర ప్రజావాణి అన్నారు. ప్రజావాణి అనేది ఎప్పుడైనా సీఎం ని తీసుకుంటాడు, సీఎం అందుబాటులో ఉంటాడు అనేది మాట్లాడారు. అక్కడ సీఎంఏ ఉండకుండా వీళ్ళు తెలంగాణ ప్రజల్ని ఫస్ట్ రోజే ప్రమాణ స్వీకారం రోజే తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఎట్లా అంటే ప్రగతి భవన్ దగ్గర ఉన్న గేట్లను బద్దలు కొట్టినాము. అక్కడ ముఖ్యమంత్రి ఉండి నివాసం ఉండి అవి బద్దలు కొట్టి ఉంటే కనుక తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేది. ఇంతకుముందు నిర్బంధ పాలన ఉండేది, మేము వచ్చిన తర్వాత ప్రజాపాలన జరుగుతుందని. అక్కడ ముఖ్యమంత్రి ఉండకుండా అక్కడ ఉప ముఖ్యమంత్రి నుంచేసి అక్కడ ఒక మినిస్టర్ నుంచేసి వీళ్ళు ఏదైతే ప్రజావాణిలో వస్తున్న అప్లికేషన్లు అదే అప్లికేషన్ ను కలెక్టర్ ఆఫీస్ లో ఇస్తారు, లేదా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఇస్తారు. మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ లో ఇయ్యడానికి ఇది ఇబ్బంది ఏముండదు కదా. దానికి క్యాంప్ ఆఫీస్ దాకా ఇక్కడి వరకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ తెలంగాణ ప్రజలను ఫస్ట్ రోజు నుంచే కాంగ్రెస్ పార్టీ మోసం చేయడానికి పూనుకున్నది అనేది అదే ఇదొక ముఖ్య విషయము.
రెండో అంశం ఇంకొకటి ఫస్ట్ రోజే మేము అనౌన్స్ చేసినాము, మహిళలకు ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సులు ఈ రోజు రేషియో తీసుకుంటే గతంలో 100 బస్సులు హైదరాబాద్ లో తిరిగేవి ఈ రోజు 40 నుంచి 50 బస్సులకే పరిమితం చేశారు. ఎందుకు అంటే వాటికి మెయింటెనెన్స్ ఎక్కువైతుంది, డీజిల్ ఎక్కువైతుంది. కాబట్టి బస్సులను తగ్గిద్దాము, బస్సుల రూట్లను తగ్గించేసి ఎక్స్ప్రెస్లు మెట్రోకి అక్కడ అందుబాటులో బస్సులు లేకపోయేపటికి ఆఫీస్ టైం అవుతుంటే మహిళలందరూ ఏం చేస్తున్నారు, మళ్ళా మెట్రో దారి పడుతున్నారు లేదా క్యాబ్లకు వెళ్తున్నారు. 40% బస్సులు బంద్ చేసినది నిజం కాదా అని అడుగుతున్నాను. ఆర్డినరీ బస్సులను ఇది తెలంగాణలో ఉన్న మహిళలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కాదా ఒకసారి వీళ్ళు గుర్తుంచుకోవాలి. ఎంతసేపు దబాయించి మాట్లాడడం కాదు. పులమామా గురించి మీరు మాట్లాడుతున్నారు, 1980లో ఇందిరాగాంధీ పాలన గురించి మీరు మాట్లాడుతున్నది తప్పులేదు. కానీ మేము వచ్చేసి మొన్న జరిగిన సమస్యను పరిష్కరించిన దాని గురించి బీజేపీ మాట్లాడితే మీకు అది తప్పు అవుతుంది. ఇందిరాగాంధీ ఎన్నడో 40-50 సంవత్సరాల కింద పాలన తీసుకొచ్చి ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని ఈ రోజు మీరు ఏం చేస్తారో చెప్పరు. కృష్ణారెడ్డి గారు అంటే తెలంగాణ ప్రజలకు బీజేపీ ఏం చేసిందంటే ఎలక్షన్స్ ముందు మొన్న పసుపు బోర్డు ఇవి కాకుండా ఇంకా ఏం చేసింది? ఇంతకుముందు కౌశిక్ యాదవ్ గారు మాట్లాడుతూ భద్రాద్రి రాముడు ఇక్కడ ఉంటాడు, ఆయనకు సంబంధించిన ఆస్తులు అక్కడ ఉంటాయి, ఇలాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్తో సహా చెప్పారు. మీరు తెలంగాణ ప్రజలకు బీజేపీ ఏం చేసింది, ఏం చిత్తశుద్ధి ఉందో ఒకసారి చెప్పండి. మేడము వీళ్ళకు ఎట్లుందంటే కాంగ్రెస్ వాళ్ళు తలకు ఓడుగుండుకు మోకాలకు ముడేసినట్టు ఉంటుంది. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ పరిష్కారం వెతకాల్సి వస్తుంది. ఈ రోజు భద్రాచలంలో ఉన్న రామచంద్రునికి సమస్య అనేది అక్కడ ఏమీ లేదు. అక్కడ మీరు ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం చేస్తామన్నారు, దాన్ని అక్కడ ఇంకా దివ్యంగా చేస్తామనేది ఏదైనా ప్రతిపాదనలు ఉంటే కేంద్ర ప్రభుత్వానికి మీ ప్రభుత్వం ద్వారా రాయండి. మా యొక్క మినిస్టర్ గారి, మా రాష్ట్ర అధ్యక్షులు కానీ, మా భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్రానికి మేము విన్నవిస్తాము, దానికి ఏం కావాలనో తీసుకొస్తాము. అలా కాకుండా మీరు ఇయ్యట్లేదు సమస్య లేని దగ్గర సమస్య సృష్టించమంటారు ఏందండి? అయోధ్యలో 500 ఏళ్ల కింద రామ మందిరం ఉండే దాన్ని గురకొడితే ఈ రోజు నిర్మాణం చేస్తున్నప్పుడు గొప్పగా చెప్తున్నాము. అది ఎక్కడ ప్రతి హిందువుగా గర్వించదగ్గది. ప్రతి ఒక్క మేము ఏ మతాలను కించపరచట్లేదు, దయచేసి ఇక్కడ గుర్తించుకోవాలి. మేము క్రిస్టియన్లనైనా ముస్లింలకు ఒక పవిత్రమైన స్థలం ఉంది మక్కా అనేది. ఈ క్రిస్టియన్స్ కున్నది ఇజ్రాయెల్ పోతామంటారు. అదే హిందువులకు ఎక్కడికి పోవాలంటే ఒక పవిత్రమైన స్థలం కావాలంటే అది అయోధ్యలో రామ మందిరం ఉండే రాముడు పుట్టిన స్థలానికి పోతే మన జీవితం ధన్యమైతుంది అనేది ఆత్మతృప్తి అనేది ప్రతి హిందువు కోరుకుంటాడు. కాబట్టి అది నిర్మాణం చేస్తున్నాం అనేది మాయం కాదు. భారతీయ జనతా పార్టీ నిర్మాణం చేస్తలే, ఇందులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉన్నది. అక్షంతలు కూడా ప్రతి కులము ప్రతి మతము దగ్గర ప్రతి వ్యక్తికి కూడా రాముని యొక్క అక్షంతలు పంచుతున్నాము. ఆ దివ్యమైన కార్యక్రమాన్ని దేశ ప్రజలందరూ చూడాలని చెప్పేసి సంకల్పంగానే ఇది చేస్తున్నాము. ఈ రోజు మోడీ గారు కూడా పార్టీ పరంగా వెళ్ళట్లేదు, ప్రభుత్వ పరంగా అక్కడ ఒక దానికి ప్రతిష్ట గురించి ఒక హైప్ రావాలంటే దేశ ప్రధానమంత్రి వెళ్ళి దాని కార్యక్రమము దానికి కూడా అన్ని కులాలను, అన్ని మతాలను, సబ్బండ వర్గాలను, అందులో ఉన్నటువంటి మన ఏదైతే పబ్లిక్ ఫిగర్స్ ఉన్నారో వాళ్ళను బీల్వరడము, అక్కడ హైందవ ధర్మాన్ని ఎలా కాపాడాలి, హిందుత్వాన్ని జరగాల్సిన కార్యక్రమాన్ని ఎలా జరగాలి, దేశ ప్రజలందరూ కూడా మళ్ళీ మీరు రామ మందిరం గురించి చెప్తున్నారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ ఏం చేయబోతోంది ఈసారి? ఇంతవరకు ఏం చేసిందో జరుగుతున్నది మేడం, ఇక్కడ చూడాల్సింది జాతీయ రహదారులు కానీ, ఇక్కడ ఇచ్చిన మెడికల్ కాలేజీలకు కానీ, అలాగే పసుపు బోర్డు కానీ, గిరిజన యూనివర్సిటీ కానీ, ఇలాంటివి మేము ఇచ్చినవి తెలంగాణ రాష్ట్రం కోరిన ఏవి కూడా ఇక్కడ ఏ ఒక్కదానికి కూడా అడ్డుపడలేదు. ఇక్కడ జరిగిన మీకు ఇంకో విషయం, ఆగిపోయిన దాన్ని కానీ ఎరువుల రుణాల ఫ్యాక్టరీని మన రామగుండంలో దానికి చేసినది కూడా గతంలో నుంచి కూడా మన వాళ్ళు కొంతమంది మర్చిపోయారు. అప్పుడు వర్చువల్ గా దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. కానీ
దాన్ని కూడా నిర్మించడం జరిగింది. దానికి నిధులు ఇచ్చేసి దాన్ని చేయడము, ప్రతిదీ జాతీయ రహదారిని 6 రోడ్లు ఉన్నది 8 రోడ్లు చేయడము, డబుల్ రోడ్లు ఉన్నది 4 లైన్స్ రోడ్లు చేయడము, ప్రతి జాతీయ రహదారికి 100 నుంచి 1000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడంతో ఈ రోజు తెలంగాణలోను పాలన గాని ప్రజలు గాని సౌకర్యవంతంగా గంట సేపట్లో పోవాల్సింది 40 నిమిషాలలో పోతున్నారు, 2 గంటలలో 5 గంటన్నరలో చేరుతున్నారంటే అది Right. భారతీయ జనతా పార్టీ జాతీయ రహదారులను అభివృద్ధి చేయడంతో జరుగుతుంది. Right. ఈ రోజు పాలన సక్రమంగా ముందుకు పోవడానికి ఇంకొకటి ఇక్కడ మేము కూడా ప్రతిరోజు నుంచి మాట్లాడుతున్నదే, ఈ రోజు ఆ రోజు ఇందాక కాంగ్రెస్ నాయకులు గాని బిఆర్ఎస్ నాయకులను విమర్శించేది కానీ నేను ఒకటే చెప్తున్నాను, కాళేశ్వరంలో జరిగింది అవినీతి అనేది అందరం అన్నాము. ఆ రోజు ప్రజలు కూడా విశ్వసించారు. దీన్ని బయటకు తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీని ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఈ వేదిక ద్వారా. మీరు ఇంటనే సిబిఐకి లెటర్ రాయండి, సింగిల్ జడ్జి అనేది పక్కకు పెట్టండి. మీరు కాలయాపన గురించి చేస్తున్నారు, అంతసేపు కేంద్రం స్పందించట్లేదు అంటున్నారు. మొన్న మా కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, సిబిఐ అనేది డైరెక్ట్ వేయడానికి లేదు తెలంగాణ రాష్ట్రానికి. ఆ రోజు కేసీఆర్ గారు మాకు అనుమతి లేకుండా రావద్దని చెప్పడంతో ఇప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానించండి, దాని మీద కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ వెలుగు తీస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. మాట్లాడండి. కాదు మేడం, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం చేసిందో చెప్పమంటే రోడ్లు వేసిందని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు అనేది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ఆంధ్రకి 3 సంవత్సరాల కింద గిరిజన నోటీసులు ఇస్తారు. మరి ఇప్పుడు బస్సు బోర్డుకి ఎన్ని పైసలు ఇచ్చింది? మీ పైసలు లేవా? మీ పైసలు ఏం లేవు కదా, మీ పైసలు లేవు వల్ల అనవసరంగా ఊకదమ్ముడు ఉపన్యాసాలు తప్ప భారతీయ జనతా పార్టీ చేసి తెలంగాణకి ఏం చేసి చెప్పండి, మేము చర్చకు సిద్ధం. ఏం చేసిరంటే అసలు ఏమి ఇచ్చారు? బస్సు బోర్డుకి మీరు పైసలు ఇచ్చిరా? మీకు రైతుల నుంచి చేసి రోజు చేసి పసుపోటు నడుతున్నారట, మీరేం చేసేది పసుపోటు? మరి 5 రోజుల పసుపోటు ఇస్తాను, ఏమైంది మరి? ఏదో పేద చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ. తెలంగాణ మీరేం చేసి చెప్పినా మీరు రోడ్లు వేసిన రోడ్లనే తెలుసా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఏ రోడ్డు వేసిరండి మీరు? మీ వాట ఎంత? కేంద్ర ప్రభుత్వం వాట 10% దాంట్లో. ఏదో తెలంగాణ చేసినాడా? ఏమైంది? 20,000 కోట్ల రూపాయలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తాను, ఇవ్వలేదు. బయ్యారం స్టీల్ కంపెనీ ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం ఐటీఆర్ ప్యాట్ ఇస్తే తీసుకుపోయారు. తెలంగాణ నుంచి 7 మళ్ళా తీసుకుపోయి ఆంధ్ర కలిపారు. మీరు అసలు తెలంగాణకి ఏం చేశారు భారతీయ జనతా పార్టీ? మీరు 4 మంది ఎంపీలు చేసి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉండి తెలంగాణ కనీసం నవోదయ స్కూల్ కూడా తెలియదు. మీరు తెలంగాణ గురించి మాట్లాడితే ఎట్లా? ఈసారి గెలవండి, 4 గెలవండి, తెలుస్తుంది కదా. ఇప్పుడు అంటారు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఉన్నారు 4, ఆ 4 ఓడిపోడు ఖాయం. అదే కాకుండా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఏదంటే మెడికల్ కాలేజ్ తెచ్చి ఎక్కడ తెచ్చిరండి మీరు? దేశవ్యాప్తంగా 156 మెడికల్ కాలేజ్ ఇచ్చి తెలంగాణకు 1 మెడికల్ కాలేజ్ ఇవ్వలే. ఎయిమ్స్ ఇవ్వలే తెలంగాణకి. అదే కాకుండా ఇప్పుడు మొన్న మేము వచ్చి 4 రోజులు అవుతాం, మా ముఖ్యమంత్రి గారు 3 సార్లు కేంద్రం కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ ప్రశ్నించింది మేడం. మేము అదే చెప్తా ఉన్నాం, 3 సార్లు కేంద్రంలోకి పోయి రక్షణ శాఖ మంత్రి కలిసి ఏమో ఇప్పుడు మైదీపట్నం సంబంధించి రోడ్డు సంబంధించి రక్షణ భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదిలీ చేయండి అని చెప్పేసి, ఆ కరీంనగర్ రోడ్డు సంబంధించి బదిలీ చేయండి అని, అదేవిధంగా వెనుకబడి జిల్లాలకు సంబంధించిన నిధులు రావాలి ఇవ్వాలని, అదేవిధంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ 15,000 కోట్ల రూపాయలు రావాల్సింది కేంద్రం నుంచి, ఆ 15,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇవన్నీ చాలా ఉన్నాయి సమస్యలు. వాళ్ళు ఎంతసేపు ఏం చెప్తా ఉన్నారంటే మీ తెలంగాణకు మొత్తం మీరు ఏం చేసి తెలంగాణకు మీరు 2019లో మహారాష్ట్రకి 20,000 కోట్లు ఇచ్చి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తారు. 2022లో గుజరాత్కి 20,000 కోట్లు పెట్టి రైల్వే కోచ్. మరి తెలంగాణకి ఎందుకు ఇవ్వలేదు? మరి బయ్యారం స్టీల్ కంపెనీ ఎందుకు ఇవ్వలే? అదే తెలంగాణ రాష్ట్రం ఒక జాతీయ ప్రాజెక్ట్ ఎందుకు చేయలేదు మీరు అన్నీ? అదే కాకుండా కర్ణాటక ఎలక్షన్లు వస్తున్న అప్పర్ భద్ర పేరు మీద 40,000 కోట్లు ఇచ్చారు, బీహార్కు 80,000 కోట్లు ఇచ్చారు. మరి తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్లు వస్తుంది ఎందుకు 1 రూపాయి కూడా ఇవ్వలే? తమిళనాడుకు మెట్రో రైలు ఏమి ఇచ్చారు, గుజరాత్ బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్ ఇచ్చారు, అదేవిధంగా కేరళకు మెట్రో రైలు ఇచ్చారు. అని ఎంతసేపు ఒట్టే జనాల మధ్య పంచాయతీ పెట్టి ఓట్లు వేయించుకొని సీట్లు గెలవాలని చెప్పి ఆలోచన తప్ప తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారే ఉంది 9 సంవత్సరాల కాలం పాటు. ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారే ఉంది, తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్. ఏమనంటే మాకు డబుల్ ఇంజన్ సర్కార్ మీకే ఉంది కదా 9 సంవత్సరాల కాలం పాటు. మీరు తెచ్చిన బిల్లు అన్నిటికీ టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. మీరు వాళ్ళు ఒకటే కదా. ఇక తెలంగాణ మీరు ఏమి ఇచ్చింది? మరి వాళ్ళేమో నిధులు వద్దంటారు బీఆర్ఎస్ పార్టీలు, మీరేమో నిధులు ఇవ్వరు. ఒట్టినే కాలయాపన చేస్తూ తెలంగాణ ప్రజలు మభ్య పెట్టే ప్రయత్నం. మీరు వచ్చి 1 మంత్ అవుతా ఉంది. ఇవి 1 మంత్లో అసలు మేము అధికారులనే మార్చుకోలేదు పూర్తి స్థాయిలో. అరే ఊకని ఒట్టిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఊకని తీవ్రమైన విమర్శలు చేస్తూ ఒట్టిన కాంగ్రెస్ పార్టీ మీద బురదలే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. మీరు అలాగే ఇంతకు ముందు కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సెస్ గురించి మాట్లాడుతూ మొత్తం సంఖ్యను తగ్గించేశారు. 400 కొత్త బస్సులు కొనుగోలు చేసి ఇప్పుడు ఇబ్బంది జరగదు మహిళలకు అని చెప్పి 400 కొత్త బస్సులు కొనుగోలు చేస్తే
మేము వచ్చి 1 మంత్ అవుతుంది మేడం. మేము 1 మంత్లో మీరు 10 సంవత్సరాల కాలం పాటు మీరేం చేసి చెప్పండి. నేను 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. మొత్తం 20 కోట్ల ఉద్యోగాలు, 8 లక్షల ఉద్యోగాలు మాత్రం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీ చెప్తే నమ్ముతారు ఎవరన్నా? అదే కాదు నల్లధనం తెస్తానమ్మా. ఏమైంది మీ నల్లధనం చెప్పండి మరి. ఎన్డీఏ అంటే నేషనల్ డెవలప్మెంట్ ఫర్ అదానీ అంబానీ, ఈ ఇద్దరికి మేలు చేసి మీరు. భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ అంటే భారతీయ జూమ్లా పార్టీ అది. మీరు ఎంతసేపు భారతీయ జనతా పార్టీ ఓట్లు వేయించుకుంటూ ప్రజల మధ్య వైషమ్యాలు క్రియేట్ చేస్తూ డెవలప్మెంట్ గురించి మాట్లాడితే మీరు నరేంద్ర మోడీ గారు ఇంత మాట్లాడుతూ ఉన్నారు కదా. 14 మంది 63 లక్షల కోట్లు అప్పు చేసి నరేంద్ర మోడీ వచ్చిన 100 లక్షల కోట్లు అమ్మేది. మీరు నా విదేశాల నుంచి నల్లధనం తీసుకురాలి కానీ నల్ల బొగ్గు తీసుకొచ్చారు మీరు ఆఫ్రికా నుంచి. నా కోల్ ఇండియా బొగ్గు ఇక్కడ ధరకు 4,500 రూపాయలు ఇస్తే 24,500 రూపాయలు ఇచ్చారు అదాని బొగ్గుకు. మీరు అదాని మేలు చేసే ప్రయత్నం చేస్తామని దాని మీద చర్చ చేద్దామంటే ఎన్నాడు పార్లమెంట్ చర్చ రాలే మీరు. అరే డెవలప్మెంట్ మీద చర్చ చేద్దాం తెలంగాణకి మీరు ఎన్ని నిధులు ఇచ్చి చెప్పండి అంటే ఇక్కడి నుంచి ట్యాక్స్ కడతా ఉంటే 41% కేంద్రం నుంచి వస్తుంది ఖచ్చితంగా. మా రూపాయి తీసిపోయి మా 41 పైసలు ఇస్తే మేము అదే ఇచ్చినామని చెప్తే ఎట్లా మరి? ఇక్కడి నుంచి తీసిపోయిన రూపాయి పరిస్థితి ఏంది మరి? తెలంగాణను తీసిపోయేది ఎంత, తెలంగాణకి ఇచ్చేది ఎంత? మీరు గుజరాత్కి ఎంత ఇస్తున్నారు, మహారాష్ట్రకి ఎంత ఇస్తున్నారు? అదే కాకుండా దేశంలో భారతీయ జనతా అధికారంలో రాష్ట్రానికి ఎంత ఇస్తున్నారు, తెలంగాణకి ఎంత ఇస్తున్నారు చెప్పండి అంటే ఈ తెలంగాణకి ఏమి ఇవ్వకుండా మీరు రోడ్లు ఇస్తే అయిపోతా? రోడ్లు మీ వాటా ఎంత? అసలు రోడ్లు ఎన్ని ఇచ్చింది మీ రోడ్లు? ఆనాడు నిజామాబాద్ రోడ్ లేదా, నల్గొండ రోడ్ లేదా, లేకపోతే వరంగల్ రోడ్డు ఓన్లీ ఆ భువనగిరి నుంచి ఆ యాదగిరిగుట్ట నుంచి ఓన్లీ వరంగల్ మాత్రం మీరు వచ్చిన తర్వాత తీసింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ వచ్చినాయి రోడ్లు? ఏమన్నా తాండూరు రోడ్ క్లియర్ అయిందా? లేకపోతే ఆల్రెడీ మన బెంగళూరు అయితే ఆల్రెడీ ఉన్నదే, నాగార్జున సాగర్ రోడ్ ఆల్రెడీ ఉన్నది. మీరు ఎక్కడ చేసిన రోడ్లు అంటే చెప్పరు సమాధానం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికే రోడ్లు వేసినట్టు వీళ్ళు వేరే రాష్ట్రాల నుంచి లింకులో భాగంగా తెలంగాణకు రోడ్లు పోతా ఉంటే మేము రోడ్లు వేసినాం. ఇక తెలంగాణ మొత్తం మేమే చేస్తాం. మొత్తం మెడికల్ కాలేజ్ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా రాలే వీళ్ళు వచ్చిన తర్వాత. ఒక్క నవోదయ స్కూల్ కూడా రాలే. రైట్ కృష్ణారెడ్డి గారు. మేడం ఇందాక తను మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు తెలంగాణకు ఏమిచ్చింది గుజరాత్ కు మహారాష్ట్రకు అని చెప్తున్నారు. మీరు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం అక్కడ ఎంత ఇచ్చింది ఓన్లీ ఉపన్యాసం లాగా చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ రైళ్లు ఇచ్చింది అన్నారు, ఇక్కడ కూడా వందే భారత్ రైళ్లు 3 వందే భారత్ రైలు మళ్ళీ ఏం చెప్తారు? రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి వందే భారత్ రైలుకి తేడా తెలియకపోతే ఎట్లా? మీరు భారతీయ జనాలను జూబ్లా చేయక, మీరు జనాలను జూబ్లా చేస్తే ఎట్లండి? మీరు 20,000 కోట్లు ఎక్కడ, ఒక వందే మాత్రం రైలు ఎక్కడండి? నాకు అర్థం కాకడతా. మీరు వందే మాత్రం రైలు ఎంత అవుతుందండి? మీరు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే మీరు ఏదో వందే మాత్రం రైలు గురించి మాట్లాడుతున్నాడు. 20,000 కోట్ల రూపాయలు మీరు గుజరాత్ మహారాష్ట్ర ఇచ్చుకొని తెలంగాణ గురించి మాట్లాడితే ఏదో వందే మాత్రం రైలు గురించి మాట్లాడతారు. మాట్లాడేది మీరు చెప్పేది మీకు ఒక్కరికి తెలియదు. భారతీయ జనతా పార్టీ మాకు ఎవరికి తెలియదు. అక్కడికి వచ్చేసి స్పేర్ పార్ట్స్ యూనిట్ ఎంత ఇచ్చిరండి తెలుసా మీకు? ఏమి ఇచ్చింది తెలుసా? గూడ్స్ రిపేరింగ్ సెంటర్, అది 500 కోట్లు మాత్రమే. మీకు లెక్కలో ఉంటే మాట్లాడితే ఎట్లా? 500 కోట్లు ఇచ్చారు రైల్వే గూడ్స్ రిపేర్ సెంటర్ అని చెప్పి. అది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అయితే మీరు ఏమో ఒట్టినా మాట్లాడితే ఎవరు జూమ్లా చేద్దాం అనుకున్నావు? మరి ఎక్కడంటే కృష్ణారెడ్డి గారు మీరు జూమ్లా చేయకు, మీరు జూమ్లా కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు నామాలు పెట్టినారు కాదు జనాలకి. మీరు ఏం చేసినా చెప్పండి. తెలంగాణకి ఏం చేయకుండా ఒట్టి మాటలు దబాయించే వాస్తవాలు మాట్లాడాలా? మీరు వాస్తవాలు మాట వందే మాత్రం రైలు ఇచ్చిన మాట్లాడతారు. ఏం వందే మాత్రం రైలు అది? రైట్, మీరు అక్కడ లెక్కలు చెప్పేశారు కదా. నేను 20,000 కోట్ల రూపాయల గురించి మాట్లాడితే తను వందే మాత్రం రైలు అంటాడు. మేము రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడితే ఆయన ఏమంటాడు? గూడ్స్ అండ్ రిపేర్ సెంటర్ 500 కోట్లు. అది 500 కోట్లు ఎక్కడ? 20,000 కోట్లు ఎక్కడ? ఆగండి, ఇదే అడుగుదాం చెప్పండి. 20,000 కోట్లు ఎక్కడ? 100 కోట్లు ఎక్కడ? 500 కోట్లు ఎక్కడ? మాకేమో అవసరం? రైట్, నేను ఫిగర్స్ తో సహా చెప్తానండి. ఆ రోజే మా యొక్క నితిన్ గడ్కరీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వందల నుంచి నిజామాబాద్ వరకు రోడ్డుకు 6,000 కోట్లతోటి ఆ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. మీరు చూసారా? 10% మేడం 600 కోట్లు. కేంద్ర ప్రభుత్వం వాటా 10%, 600 కోట్లు 6,000 కోట్లు చెప్తారు. దాని కాస్ట్ 6,000 కోట్లు. మీరు పెడతారు అదేమన్నా? రజితారెడ్డి గారు ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ వర్షన్స్ విన్నారు. ఒక్క నిమిషం అండి. బీఆర్ఎస్ గా 9 years నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం లీడింగ్ ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ లో ఉంది. మరి మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటంటే బీజేపీ చెప్పినవన్నీ కూడా ఇస్తున్నవన్నీ కూడా నార్త్ తో కంపేర్ చేస్తే తెలంగాణకు చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. మీరేమంటారు? డెఫినెట్ గా నార్త్ తో కంపేర్ చేస్తే తెలంగాణ వివక్షకు గురైందని కళ్ళు మూసుకొని చెప్పొచ్చండి. ఇవాళ అన్ని చోట్ల గురుకులాలు ఇచ్చిండు, తెలంగాణలో ఇవ్వలేదండి. ఈ రోజు అనేక మెడికల్ కాలేజీలు కూడా అంతటా ఇచ్చారు, తెలంగాణకు మాత్రం 0 చేసిండు. ఇదైతే వాస్తవం. కేంద్రం వివక్ష చూపినప్పటికీ కూడా కేసీఆర్ గారు డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్ అని చెప్పేసి డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజీకి ఆయన అంటే ఆయన ఏమంటారు దాన్ని
డిస్టిక్ మెడికల్ కాలేజ్ అని చెప్పేసి కేసీఆర్ గారు ముందుకొచ్చారు. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం అనేక రకాలుగా వివక్షకు గురైందండి. ఇలా 9.5 ఏళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం ఇవాళ తెలంగాణలో ఒక దేశ చరిత్రనే లిఖిస్తుందండి. ఇవాళ సువర్ణ అధ్యాయాన్ని లిఖిస్తుందని చెప్పొచ్చు. ఇలా పగలు రాత్రి తేడా లేకుండా అనేక కష్ట నష్టాలకు వచ్చి చెమటోర్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్ట ఇవాళ దేశంలో నెంబర్ 1 గా ఉంది. దాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించం. ఇలా అన్ని రకాలుగా తెలంగాణ అగ్రగామిగా దూసుకుపోతుంది. కానీ వీళ్ళు విఫల రాష్ట్రంగా చూపించాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు భరించరండి. ఇలా అగ్రగామి రాష్ట్రాన్ని ఇలా అన్ని రకాలుగా వివక్షకు గురి చేసి అవమానించిండ్రు. ఎట్టి పరిస్థితుల్లో అట్లా చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోరు. అందుకే గణాంకాలతో సహా తెలంగాణ వాస్తవ ముఖ చిత్రాన్ని వివరించడం, మేము అప్పులేంటి, ఆస్తులేంటి, మేము చేసిన డెవలప్మెంట్ ఏంటి ఇవాళ ప్రజల కళ్ళ ముందుంది, నాయకుల కళ్ళ ముందుంది. ఓకే అండి రైట్ అండి. రజితారెడ్డి గారు థ్యాంక్ యూ అండి, చరణ్ కౌశిక్ యాదవ్ గారు థ్యాంక్ యూ అండి, కృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ అండి, మీ టైంని కేటాయించి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తానికి లోక్సభ ఎలక్షన్స్కి సంబంధించి తెలంగాణలో పార్టీల మధ్య హాట్గా ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. మరి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ మీడియా డిబేట్. న్యూస్ అప్డేట్స్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.